యుఏఈ వాళ్ళు ఒపెక్ నుంచి బయటకు వచ్చేశారు. దీనివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ పడనుంది. ఇంతకీ ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది ఒక గ్రూప్. మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్ని కలిసి ఈ గ్రూప్ ని ఫామ్ చేశాయి. ఈ గ్రూప్ లో మొత్తం 13 కంట్రీలు ఉండేవి. ఇప్పుడు యుఏఈ బయటికి వచ్చేసింది కాబట్టి 12 కంట్రీలు ఉన్నాయి. ఈ ఒపెక్ ఒక మెయిన్ పర్పస్ ఆయిల్ ప్రొడక్షన్ ఎంత చెయ్యాలి అండ్ ప్రైస్ ఎంత ఉండాలి అని ఈ కంట్రీసే డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి ఇంతే ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తే ఆ గ్రూప్ లో ఉన్న మిగతా కంట్రీలన్నీ కూడా అంతే ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి. అంతకన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు, ఎక్కువ అమ్మకూడదు. అది వాళ్ళు పెట్టుకున్న రూల్. బట్ ఇప్పుడు మే 1వ తారీఖున యుఏఈ ఆఫీషియల్ గా ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది. దీనివల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ పడుతుందో తెలుసా? యుఏఈ ఎప్పుడైనా ఎంతైనా ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి సప్లై పెరుగుతుంది. సో సప్లై పెరిగితే ప్రైజెస్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి. గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ అన్స్టేబుల్ అయిపోతాయి. ఆ గ్రూప్ లో ఉన్న మిగతా కంట్రీలు కూడా మేమెందుకు రూల్స్ పాటించాలి అని అనుకుంటాయి. మన ఇండియా ఒపెక్ లో ఉన్న ఈ 6 కంట్రీల నుంచి ఆయిల్ కొంటుంది. యుఏఈ ఒపెక్ లో లేకపోయినా మన సప్లైరే కదా. మరి ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రేటు పెట్టేస్తే ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ ప్రిడిక్ట్ చేయలేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. అసలు ఆయిల్ కోసం ఇలా వేరే దేశాల మీద డిపెండ్ అవ్వడం మనకి ఎప్పటికైనా ముప్పే. సో మనం కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సింది రెన్యూవబుల్ ఎనర్జీ మీద. రానున్న రోజుల్లో ఇథనాల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ బూమ్ అవ్వబోతున్నాయి.